సో మీరు ఒక ట్రైనర్‌గా కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఏఐకి ట్రైనర్‌గా. ఎస్ సో మ్యామ్. మీ స్టూడెంట్స్ ఇప్పుడు మీరన్నారు కొద్దిసేపటికి ముందు పీజీ, డబుల్ పీజీ చేసినోళ్ళు కూడా మీకు ఎస్ మేడం. స్టూడెంట్స్. అమెరికా నుండి పీజీలు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు, కెనడా నుండి, లండన్ నుండి, ఓహ్! స్విట్జర్లాండ్ నుండి 1-to-1 క్లాసెస్ కావాలని చెప్పేసి. ఓకే. అసలు నిఖిల్ గారు ఎవరు? మీ గురువు మిమ్మల్ని ఇంత మంచిగా ట్రైన్ చేసిన ఆ గురువు ఎవరో? ఆ ఎవరు? గురువుని మేము ఒకసారి మాట్లాడాలి, కలవాలి అంటున్నారు. ఓకే. ఎస్ సో మ్యామ్. రియల్లీ అండి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మీ జర్నీని, మీ లైఫ్‌ని వెనక్కి చూసుకుంటే ఇప్పుడు మీకెలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక సెలబ్రిటీకి హ్మ్. గూడా లేనంత అవును. అది. ఆ అంటే పేరు నాకు ఇది నా ప్రఖ్యాతులొచ్చాయి. కష్టం గూడా దాని ముందు ఉంది మేడం. అవును. ఇంకోటేందంటే నా గోల్ ఏంటంటే హ్మ్. హ్మ్. వుమెన్ ఎవ్వరు గూడా హ్మ్. నాకేం రాదే, హ్మ్. నేనేం చేయలేకపోతున్నానే, నా వల్ల గాదే అనే వాళ్ళకి గూడా ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ ఉన్నాయి మేడం. హుహు. అలాంటి వుమెన్స్ అందరూ గూడా పొద్దున టైం వీలు గాదు, ఈవినింగ్ టైం వీలు గాదని మధ్యాహ్నం క్లాసెస్ గూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి గూడా హెల్ప్ చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్క వుమెన్ ఓన్లీ నాట్ ఓన్లీ ఏఐ, ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్. నాకు ఈ స్కిల్ ఉంది అని అప్రోచ్ అయితే చాలు. వాళ్ళని ఎలా వెళ్ళాలి అనే రూట్ మ్యాప్ గూడా చూపిస్తాం మేడం. ఓకే. హ్మ్. సో యెస్ మేడం. అవునండి. ఎందుకంటే ఇప్పుడు మహిళలకి సో మీలాంటి వాళ్ళని చూసి ఎద్ ఏదో నిరాశ, నిస్పృహతో ఉన్న కొంతమంది ఉంటారు. యెస్ మేడం. వాళ్ళకి నిజంగా ఇన్‌స్పిరేషన్ అన్నమాట. సో ఒక ఏఐ టూల్ నేర్చుకున్నందువల్ల ఒక మహిళ ఏదైనా ఒక మహిళ వాళ్ళ జీవితం మారుతుంది అని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా మారుతది మేడం. హ్మ్. ఒక్క టూల్‌లో పర్ఫెక్ట్ అయినా చాలు మేడం. సో మీ దగ్గరున్న ఏదన్నా ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. చెప్పండి ప్లీజ్. పద్మ మేడం అని, హుహు. అంటే తను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. 4 ఇయర్స్ నుండి ఒకే కంపెనీలో వర్క్ చేస్తుంది. హుహు. కానీ ఎప్పుడు గూడా తన పేరు కంపెనీలో ఎవరికీ తెలియదు. సీఈఓకి గూడా తెలియదు. ఈ ఎంప్లాయీ తెలుసు. బట్ నార్మల్‌గా ఉన్నారంటే ఉన్నారన్నట్టు తెలుసు. ఈమె లక్ ఏంటంటే నా దగ్గర జాయిన్ అయిన తర్వాత సాంగ్స్ క్రియేట్ చేస్తున్న క్రమంలో వాళ్ళ కంపెనీలో ఒక అకేషన్ పడింది. గెట్ టుగెదర్ లాగా. అప్పుడు అమెరికా నుండి సీఈఓ గారొచ్చారు. హ్మ్. తను ఏం చేసిందంటే ఒక రోజు ముందే సాంగ్స్ కంపెనీ స్టాఫ్ పైన, హ్మ్. కంపెనీ పైన, సీఈఓ పైన సాంగ్ క్రియేట్ చేసింది. విత్ ఫోటో. విత్ ఫోటో కాకుండా ఓన్లీ సాంగ్. ఓన్లీ లిరిక్స్‌తో ఓకే. మ్యూజిక్ హుహు. క్రియేట్ చేసి తీసుకెళ్ళింది మేడం. అక్కడ ప్లే చేసిందంట మేడం. అంటే హుహు. ఇప్పుడు అకేషన్ ఏదైతే ఉందో అవును. అప్పుడు ప్లే చేసింది, ఎవరు పట్టించుకోలేదు అప్పుడు. ఓకే. మధ్యలో ప్లే చేసింది, ఎవరు హ్మ్. పట్టించుకోలేదు. హ్మ్. బట్ సీఈఓ మాత్రం విన్నారంట మేడం. ఓకే. ఆ! సాంగ్ విన్నారు. ఓకే. సరే ఈమె కొంచెము ఎవరు వినలేదా నా సాంగ్ అని అనుకుందంట. తర్వాత ఏమైందంటే తను ఇంకా అకేషన్ అయిపోయింది, వెళ్ళిపోదామని వచ్చేస్తుంటే సీఈఓ గారు పిలుస్తున్నారు మేడం, మీరు రండి అని చెప్పేసి పిలిచారంట. ఓహ్! ఆ! పిలిచేసి చాలా బాగుంది సాంగ్ అసలు పద్మ మేడం అని చెప్పేసి సీఈఓ గారు తన నంబర్ తీసుకొని సేవ్ చేసుకొని, నా నంబర్ కూడా సేవ్ చేసుకోండి మీరు, మన కంపెనీలో ఎప్పుడు అకేషన్ అయినా ఈ సాంగ్ ఫస్ట్ ప్లే చేయండి అని చెప్పారంట. సో, అంత నచ్చింది ఆయనకి. అంత నచ్చిందంట. తను ఎర్లీ మార్నింగ్ 5:00కి కాల్ చేసి చాలా ఏడ్చేసింది మేడం. ఓకే. ఆ! ఏడ్చేసింది తను. ఓకే. నాకు ఎప్పుడు గూడా మా ఫ్యామిలీలో ఇంత చేశాను, ఇన్ని సంపాదిస్తున్నాను సాఫ్ట్‌వేర్‌గా. అండ్ ఒక 4 ఇయర్స్‌గా కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఏ రోజు ఎవరు గుర్తించలేదు. సీఈఓ గారు నన్ను గుర్తించి అప్రిషియేషన్ చేసి నా నంబర్ సేవ్ చేసుకున్నారు మేడం. నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. ఇది ఆనందం ఆగట్లేదు. మీతో షేర్ చేసుకుందామని కాల్ చేశాను. ఇట్లా ఇంకొకరు ఎవరంటే నవీన్ గారని, 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి మేడం. హుహు. నేర్చుకొని క్రియేషన్ చేస్తూ, ఆ పెయిన్ అనేది మర్చిపోతూ దాంట్లో క్రియేషన్ చేస్తూ, హుహు. అంటే ఈ పెయిన్, నాకున్న బాధని నేను మర్చిపోతున్నాను మేడం అని చెప్పేసి అది చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఆయనకి ఆనందం వచ్చింది. అంటే అలాంటి అంటే ఆ ఈ బాధ లైఫ్‌లో నాకుంది అనే హ్మ్. విషయం కూడా మర్చిపోయి ఆ మర్చిపోయారు. క్రియేషన్‌లో ఉన్నారనమాట. అది ఓకే. ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను డయాలిసిస్ పేషెంట్ మేడం, ఓకే. నవీన్. ఆ! యెస్ మేడం. సో, మీరు చెప్పిన విధానం చూస్తుంటే నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో కొంచెం నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగానే యెస్ ఉంది. మేడం. యెస్. డిగ్రీలు లేవు, నాకు డిగ్రీ లేదు గదా! నాకు ఎలాంటి ఉద్యోగం రాదు అని చాలామంది యెస్ మేడం. ఇప్పుడు చూస్తే చాలామంది ఉద్యోగాలు లేవు. యెస్. సో, ఇలాంటి మాటలు అంటే మిమ్మల్ని చూస్తే మటుకు ఎవ్వరైనా ఇన్‌స్పైర్ అవుతారు. యెస్ మేడం. అంటే ఒక డిగ్రీ లేకపోతే జాబ్ రాదు అన్న మాటకి మీ అభిప్రాయం ఏంటి? డిగ్రీ కాదు మేడం. డిగ్రీ తోటి సంబంధం లేదు. హుహు. ఇప్పుడు డిగ్రీలు, పీజీలు చేసి రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాము, పనేం లేదు అనేది సమస్య గాదు. హ్మ్. ఫస్ట్ మనకేం టాలెంట్ ఉంది, హ్మ్. నేనేం చేయగలుగుతా, నిజంగా నేను డబ్బులు నాకు పెయిన్ ఉంది, ఇంట్లో నీడ్ ఉంది, డబ్బులు సంపాదించే మార్గం తెలియదు, ఒక స్కిల్ ఉంది. అలాంటి యువత ఎవరైనా సరే హ్మ్. అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఏఐ నేర్చుకుంటే మాత్రం హ్మ్. ఫైనాన్షియల్‌గా మాత్రం ఫిట్ అవుతారు మేడం.
ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అనేసి అంటుంటారు. కానీ ఏఐ వల్ల జాబ్స్ పోవు మేడం. ఏఐ జాబ్స్ పోవడానికి రాలేదు. ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వచ్చింది. జాబ్స్ క్రియేట్ చేయడానికి క్రియేట్ వచ్చిందంటారా? చేయడానికి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు. Yes, ma'am. చాలా మెట్లు ఎక్కారు. Yes. ఇంకా ఫ్యూచర్ ఏంటి? ఏమన్నా నేర్చుకుంటున్నారా? ఫ్యూచర్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరైతే డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చేసి, ఎంబీఏలు చేసి ఖాళీగా ఉన్నాం, డబ్బులు సంపాదించలేం, పెళ్ళిళ్ళు అవుతలేవు మేడం, జాబులు లేవని పాపం అవును. పిల్లలకి చాలా మందికి. అట్లాంటి యువత ఎవరు ఉన్నా సరే, నిరుద్యోగం ఉమ్, దాంట్లో ఉండి బాధపడుతున్న ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. జాబ్ లేదు, నేను ఖాళీగా అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్రోచ్ అవ్వచ్చు మేడం. బస్. ఆన్సర్ దొరుకుతుంది వాళ్ళకి, కెరియర్ దొరుకుతుంది. సూపర్ సూపర్. అండ్ క్వాలిటీ గురువు దగ్గర ఉంటే, ఉమ్, గురువులు అందరికీ ఉంటారు మేడం, అవును, సరైన గైడెన్స్ ఇచ్చే గురువు దొరకడం అనేది అదృష్టం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కరెక్ట్ గురువు మనకి ఉంటే మనల్ని అంటే మార్గదర్శనం అన్నమాట. మార్గదర్శనం. మనం ఏ మార్గంలో వెళ్ళాలి అని చూపించేవాడే గురువు. అవును అండ్ మీరేమంటే మనసుంటే మార్గం ఉంటుంది Yes, అన్నట్లు madam. నిదర్శనం మీరు. ఎస్ మేడం. సో గురువుకు తగ్గ శిష్యురాలు మీరని నిజంగా థ్యాంక్ యూ మేడం. అనిపించుకున్నారు. థ్యాంక్ యూ. సో మీరు సాంగ్స్ అంటుంటారు కదా. ఎస్ మేడం, నా కోసం ఒక సాంగ్. తప్పకుండా. ఎస్ మేడం, నా కోసం ఇప్పుడే ఇప్పుడే మొబైల్లో చేయగలుగుతారా? చేస్తాను మేడం. సో మినిట్స్ లో నా కోసం ఒక సాంగ్ రెడీ అవుతుంది, చూద్దామా? థ్యాంక్ యూ మేడం. జస్ట్ సెకండ్ మేడం. ఎస్ ప్లీజ్. సో నా పేరు మీద కవిత గారు ఒక చిన్న పాట తను డిజైన్ చేస్తున్నారు. సో నేను చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాము. సో విందాం మనం అందరం. సో కవిత గారు, నా కోసం పాట రెడీగా ఉందా? ఎస్ మేడం. సో ప్లీజ్, నేను చాలా అంటే క్యూరియస్. షాహిదా అందాల చిరునవ్వు నీవే, మనసుకు నెమ్మది ఇచ్చే దీపమే, మృదువైన హృదయం నీలో ఉంది, మాటలతో స్ఫూర్తి నింపే వెలుగువి, నవ్వులోని సౌందర్యం మెరిసింది, మాటల్లోని మంచితనం వినిపించింది, సున్నితమైన హృదయం నీ గుణం, చూసిన వారికి నువ్వే స్ఫూర్తిగానం, స్నేహంగా పలికే నీ మాటలలో ఆశల దీపం వెలిగే వెలుగులో, ప్రేమతో నిండిన నీ మనసు ప్రపంచానికి చూపే మంచి దారి సూపర్. సో కవిత గారు, ఇప్పుడు నాకు ఇంత మంచి సాంగ్ అయితే మీరు ఇచ్చారు, ఎంత హ్యాపీగా ఉందంటే నా పేరు మీద ఒక సాంగ్ ని ఇంత ఫాస్ట్ గా అసలు ఎలా సాధ్యమైంది అసలు చెప్పండి మీరు అంటే. ఎస్ మేడం, ఒక టూల్ ఉంటుంది మేడం, ఆహా. చాట్ జీపీటీకి ఇప్పుడు మీతో మాట్లాడాను ఇంతసేపటి నుండి, మిమ్మల్ని చూశాను, మీ నవ్వు చూశాను, మీరు ఎలా మాట్లాడుతున్నారని చూశాను, మీ నేచరు, అవన్నీ నేను చాట్ జీపీటీకి ఇచ్చాను. కానీ ఇంగ్లీష్ అవసరం లేదా? కోడింగ్ అవసరం లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు మేడం. అవునా? ఎస్ మేడం, సాఫ్ట్వేర్ ఓన్లీ ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ కి మీ ఏదైతే వర్డ్స్ ఇప్పటిదాకా మాట్లాడానో మీ గురించి కొన్ని మంచి వర్డ్స్ ఇచ్చాను మేడం. ఓకే. క్రియేటివ్ ఉంటే సరిపోతుంది. వర్డ్స్ ఇచ్చాను, ఇలా సాంగ్ క్రియేట్ చేసి, అండ్ ఈ లిరిక్స్ తీసుకొని ఇంకొక టూల్ ఉంటుంది మేడం, ఓకే. ఆ టూల్కి ఇస్తే మనకు సాంగ్ రెడీ చేసి ఇస్తుంది విత్ ఇన్ 1 minute లో. ఓకే. సో దీంతో Yes, ma'am. మీరు అంటే అర్నింగ్ ఇలాగ కూడా చెయ్యొచ్చు అనమాట. ఎస్ మేడం. సో ఒక సాంగ్ కి ఇంత అనేసి చార్జ్ చేస్తారు, రైట్? ఎస్ మేడం. ఓకే. ఇప్పుడు మార్కెట్లో ఏఐ అంటేనే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ యూజ్ చేస్తారు. దీనికి ఖచ్చితంగా అంటే మనకి ఇంగ్లీష్ అవసరం, ఇంకా పెద్ద పెద్ద చదువులు అవసరం, కోడింగ్ అవసరం అనుకుంటారు. ఎస్ కానీ మీరేమో ఇంత ఈజీగా సెకండ్స్ లో మినిట్స్ లో ఇచ్చేస్తున్నారు. మేడం. సో కొంతమంది ఏమంటారంటే ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే ఇట్లా ఏఐ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అంటున్నారు. మీ Yes. అభిప్రాయం ఏంటి? అది అంటే రాంగ్ థింకింగ్ మేడం.
కోడింగ్ అవసరం లేదు, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలని తపన, డబ్బులు సంపాదించాలని తపన ఉంటే చాలు, నేర్చుకోవచ్చు. డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్కి ఒక టూల్ అండ్ సాంగ్స్కి ఒక టూల్, ఇలా బ్రాండ్ క్రియేట్ చేయడానికి, లోగో క్రియేట్ చేయడానికి, వెబ్సైట్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. టూల్స్ నేర్చుకొని సంపాదించవచ్చు. అండ్ ఇంకొకటి బిజినెస్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, జాబ్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే, జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ జాబ్లో అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బిజినెస్ని 2x, ఇంకా 3x, improve 5x, చేయడానికి. 10x వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఒక రోడ్ మ్యాప్, గైడెన్స్ అలా. ఇంకోటి జాబ్ చేసే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళ జాబ్ని ఎలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే టైం అనేది తగ్గిస్తుంది. ఓకే 10 Time, రోజుల్లో tension. చేయాల్సిన పనిని 1 మంత్లో చేయాల్సిన పనిని 2 డేస్లో చేయొచ్చు. ఓ గ్రేట్. సో Yes. టైం సేవింగ్ కూడా టైం సేవింగ్ అవుతుంది. స్టూడెంట్స్కి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయొచ్చు, ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్కి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే చేంజెస్ వచ్చాయి మేడం. మా పిల్లలు ఓకే లాస్ట్ ఇయర్ మా పాప చాలా అంటే ఇంతకు ముందు ఉన్నలాగా కాకుండా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది మేడం. నేర్చుకొని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను నేర్చుకొని ఎలా అప్లై చేసుకోవాలి ఎడ్యుకేషన్లో అని చెప్పేసి మా పాపకు గైడెన్స్ ఇచ్చాను. చాలా బాగా చదువుతుంది మేడం. సో ఓన్లీ అంటే హౌస్ వైఫ్స్కే కాదు, స్టూడెంట్స్కి కూడా ఈ కోర్సు నేర్చుకున్నాక వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చదువుకుంటున్నా కూడా దాంట్లో ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది చాలా యూజ్ Yes, అవుతుంది ma'am. అంటున్నారు. ఎస్ మేడం, నిజంగా అండి కవిత గారు, నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అన్నమాట. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడు ఒక ఇండియన్ హౌస్ వైఫ్ సత్తా చాటారు మీరు నిజం థ్యాంక్ యూ మేడం, చెప్పాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ప్రౌడ్ ఆఫ్ యూ అండి, ప్రౌడ్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు.